అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పదవీ విరమణ వయసు మళ్ళీ పెరుగుతుందా? సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు పెరగనుందా అంటే 2026లో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. పెరుగుతున్న ఆయుర్దాయం, పెన్షన్ బాధ్యతల భారం నేపథ్యంలో ఈ విషయం విధాన నిర్ణేతలు, ఉద్యోగులు, న్యాయస్థానాల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం 58 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న రిటైర్మెంట్ ఏజ్ అనేది సమీప భవిష్యత్తులో సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాలు రంగాల వారీగా వస్తున్న ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. సో, సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు యాక్చువల్గా రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 నుంచి 62 ఏళ్ళకి పెంచాలా వద్దా అనేది ప్రభుత్వ విధానమని, అందులో న్యాయ వ్యవస్థ జోక్యం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల తీర్పునైతే ఇచ్చిందండి. ఇక మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెన్షన్ వ్యయాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఉద్యోగుల పదవి విరమణ వయసును 64 నుంచి 60 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సో, అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక కార్మికుల పదవీ విరమణ వయసును పొడిగించాలా అనే అంశంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్తించే ప్రామాణిక పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు అయినప్పటికీ ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక పని జీవితం, పెరుగుతున్న పెన్షన్ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని దాన్ని 62 లేదా అంతకంటే ఎక్కువగా పెంచాలా అనే దానిపై విధాన మేధావర్గాలు చురుగ్గా చర్చిస్తున్నాయి. ఇక నిరుద్యోగ సమస్య, పదవీ విరమణ వయస్సు ప్రభావం కేవలం పెన్షన్ వ్యయాలకే పరిమితం కాదు. ఇది మొత్తం శ్రామిక శక్తి సమీకరణంపైన ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఎక్కువ కాలం సేవలో కొనసాగించడం ద్వారా కొన్ని రంగాల్లో నైపుణ్యాల కొరతను తగ్గించవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉందని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.